ఫిబ్రవరి 9, 2025, ఫిబ్రవరి 11, 2025, ఫిబ్రవరి 19, 2025. ఇవి కేవలం డేట్స్ మాత్రమే కాదు, జరిగిన ఇన్సిడెంట్స్కి జ్ఞాపకాలు. లాస్ట్ మంత్ మొత్తం ఎక్కడ చూసినా ఓర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్, ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటూ ఒకటే భజన మాత్రమే అయితే బాగానే ఉండేది. దానికి తోడు భయం. ఎక్కడో వేల మీటర్ల లోతుల్లో ఉండి ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించని ఈ జీవాలు ఒక్కసారిగా కనిపిస్తూ ఉండేసరికి అందరికీ భయం పెరిగింది. సరే, అసలు ఇవి ఏంటి, ఎందుకు వచ్చాయి అని తెలుసుకుందాం, అలాగే మన సబ్స్క్రైబర్స్కి తెలియజేద్దాం అని ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. రీసెంట్గా మొదట ఫిబ్రవరి 9వ తేదీన కనిపించింది ఓర్ ఫిష్. దీనినే డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారో వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇది మెక్సికన్ స్టేట్ అయిన బాజా కాలిఫోర్నియా సర్లోని ప్లాయా ఎల్ క్యుమాడో బీచ్లో కొంతమంది ప్రజలకు కనిపించింది. వారు తిరిగి ఆ ఓర్ ఫిష్ను సముద్రంలోకి పంపిస్తున్నా సరే అది మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తుంది. ఇది అక్కడ జరిగిన సంఘటన. ఇప్పుడు మనకి తెలియాల్సింది అది సముద్రంలో ఉండకుండా బయటకు ఎందుకు వచ్చింది అని. ఈ విషయం తెలుసుకునే ముందు ఈ ఓర్ ఫిష్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓర్ ఫిష్లు చూడటానికి చాలా థిన్గా, పొడవుగా, రిబ్బన్ లైక్ బాడీ ఉండి బ్రైట్ ఆరెంజ్ కలర్ రెక్కలు ఉంటాయి. ఇవి 36 అడుగులు అంటే 11 మీటర్ల వరకు పొడవు, 300 కేజీల వరకు బరువు పెరగలవు. యాక్చువల్గా ఇవి సముద్రం లోపల 200 నుండి 1000 మీటర్ల లోతుల్లో జీవిస్తూ జూ ప్లాంక్టన్, స్మాల్ ఫిషెస్, జెల్లీ ఫిషెస్ అండ్ స్క్విడ్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ ఓర్ ఫిష్లు పాస్ట్లో చాలాసార్లు మనుషులకు కనిపించాయి. అది 17th సెంచరీలో ఒకసారి, 1996లో యుఎస్ఏ నేవీ సేల్స్ ఆఫీసర్స్కు ఒకసారి, లాస్ట్ ఇయర్ ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ నవంబర్లో ఒకసారి, ముఖ్యంగా 2011లో ఒకసారి. 2011లో జరిగిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపు 20 ఓర్ ఫిష్లు జపాన్లోని సముద్రపు ఒడ్డున కనిపించిన కొన్ని రోజులకే మార్చ్ 11, 2011 రోజున టొహోకు అనే ప్రాంతంలో అతి పెద్ద భూకంపం, సునామీ వచ్చింది. రిక్టర్ స్కేల్లో ఆ భూకంపం మ్యాగ్నిట్యూడ్ దాదాపు 9.1. ఈ భూకంపం ఓర్ ఫిష్లు కనిపించిన కొంతకాలానికే రావటంతో జపాన్లోని వారందరూ ఈ ఓర్ ఫిష్లకు డూమ్స్డే ఫిష్ అని కొత్త పేరు పెట్టారు. డూమ్స్డే అనే పదానికి అర్థం ప్రళయకాలపు రోజు అని. నిజానికి ఈ ఫిష్ను జపనీస్ వాళ్ళు వాళ్ళ పురాణాలు, చరిత్ర ప్రకారం ఎప్పటి నుండో మెసెంజర్ ఫ్రమ్ ది సీ గాడ్స్ ప్యాలెస్ అని పిలుస్తుంటారు. ఇవి ఇలా బయటకు రావటానికి కారణం అవి సిగ్గా ఉండటం అండ్ అవి చనిపోయే స్థితికి రావటం, ముఖ్యంగా పెరిగే గ్లోబల్ వార్మింగ్ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇలా గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఓషన్ కరెంట్స్లో చేంజెస్ వచ్చి అవి ఉండే వాటర్ లెవెల్స్ కంటే పై లెవెల్స్కి మరియు కొన్ని క్రియేచర్స్ కింది లెవెల్స్కి వెళ్తున్నాయంట. ఈ కారణాల వల్లనే ఈ ఓర్ ఫిష్ ఒడ్డుకు వచ్చి ఉండవచ్చు అని మన సైంటిస్టులు చెప్తున్నారు. ఇది ఓర్ ఫిష్ గురించిన క్లారిఫికేషన్. నెక్స్ట్ క్రియేచర్ యాంగ్లర్ ఫిష్. నిజానికి ఇది అసలు సముద్రంలో నుంచి బయటికి రాలేదు. అది జీవించే డెప్త్ కంటే కొంత పైకి వచ్చింది. అంటే సర్ఫేస్కు కొంత దగ్గరగా 2 కిలోమీటర్ల లోతులో, అది కూడా కెనరీ ఐలాండ్స్లోని కోస్ట్ ఆఫ్ టెనరిఫే దగ్గరి వాటర్స్లో షార్క్లపై రీసెర్చ్ చేసే ఎన్జిఓ కాంట్రిక్ట్ టెనరిఫే రీసెర్చర్స్కు కనిపించిందంతే. అది కూడా 7 ఇంచెస్ యాంగ్లర్ ఫిష్. దీనిని బ్లాక్ సీ డెవిల్ అని కూడా పిలుస్తారు. ఇది అసలు సముద్రం లోపల 200 నుండి 2000 మీటర్స్ లోతుల్లో జీవిస్తుంది. ఆ ప్లేస్లో సన్లైట్ కూడా ఉండదు. దీని బయోల్యూమినిసెంట్ ల్యూర్ అంటే దీని శరీరం నుంచి వచ్చే లైట్ దీని ప్రేని అట్రాక్ట్ చేస్తుంది. తద్వారా ఇది దాని ఆహారం అయిన చేపలను, క్రాబ్, లాబ్స్టర్, ష్రింప్ ఆర్ బార్నాకల్ వంటి అక్వాటిక్ గ్రూప్ అయిన క్రస్టేషియన్స్లను షార్ప్ టీత్తో తింటుంది. లాస్ట్ టైం దీనిని 2014లో 1900 అడుగుల లోతులో మాంటరీ కెనియన్లో చూశారు. ఈ ఫిష్ కూడా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆ నీటిలోని వేడికి ఉండలేక చల్లదనం కోసం ఉపరితలానికి వచ్చింది అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ టెంపరేచర్ చేంజెస్ వలన ఓషన్ కరెంట్స్లో కూడా చేంజెస్ వస్తుండడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఫైనల్లీ ఫాల్స్ కిల్లర్ వేల్స్. ఆస్ట్రేలియాలోని తస్మేనియన్ బీచెస్లో 157 వరకు కిల్లర్ వేల్స్ ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.
వాటిలో 90 వేల్స్ వరకు బ్రతికే ఉన్నాయి. వాటిని తిరిగి సముద్రంలోకి పంపించడానికి అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణం అడిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు ఇచ్చిన సమాధానం, ఆ ప్రాంతం అంతా రిమోట్ ఏరియా, అంటే మెయిన్ సెంటర్స్కి దూరంగా ఉన్న ప్రాంతం, అక్కడికి యంత్రాలను తీసుకురావడం కష్టం, అలా అని మా వర్కర్స్ని రిస్క్లో పెట్టలేం కదా అని. ఇలా 157 వేల్స్ ఒడ్డుకు రావడానికి మెయిన్ రీజన్ సోనార్ ఇంటర్ఫెరెన్స్. అంటే వేల్స్ సముద్రంలో ప్రయాణించేప్పుడు ప్రతిధ్వనుల సాయంతో వాటి దారిలో ఉన్న వస్తువులు లేదా జీవుల జాడ తెలుసుకుంటాయి. ఇది చేంజింగ్ ఓషన్ కరెంట్స్ వల్ల డిస్టర్బ్ అయ్యి వేల్స్ కన్ఫ్యూజ్ అయ్యి అవి వెళ్ళే అసలైన దారిలో వెళ్లకుండా వేరే రూట్లో ప్రయాణం చేశాయి. అందుకే ఇలా ఒడ్డుకు వచ్చి పడి ఉన్నాయి. ఇలా ఓషన్ కరెంట్స్ డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ గ్లోబల్ వార్మింగ్. ఇది అసలు జరిగిన సంఘటనల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఇక మన వాళ్ళు అందరూ అనుకునే కంగారు పడే విషయానికి వస్తే, ఈ జీవాలు నిజంగానే ప్రకృతి విపత్తులను గుర్తించగలవు, కానీ ఇవి ఆ రీజన్ వల్లనే పైకి వచ్చాయి అని ఖచ్చితంగా చెప్పలేం. మరో రీజన్ ఓర్ ఫిష్ బయటకు వచ్చిన ప్లేస్ రింగ్ ఆఫ్ ఫైర్లోని ఒక పార్ట్. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే టెక్టానిక్ ప్లేట్స్లోని కొన్ని ప్లేట్స్ యొక్క ఎడ్జెస్ టచ్ అయ్యే ప్లేస్. టెక్టానిక్ ప్లేట్స్ అంటే మన భూమి పైభాగం అంతా ఒకటే భాగం కాకుండా కొన్ని పార్ట్స్ అతికించినట్లుగా ఉంటుంది. దానిలోని పార్ట్స్నే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటాం. భూమిపై ఉండే వాల్కెనోస్లో 90% ఆఫ్ ది వాల్కెనోస్ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అలాగే 2011 జపాన్లో జరిగిన ఘటనా ప్రాంతం కూడా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనిదే. సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈ 3 క్రియేచర్స్ పైకి రావడానికి కామన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్ అని మన సైంటిస్టులు చెప్తున్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ వలన సముద్రంలో వాటర్ అడుగు భాగంలో, మధ్య భాగంలో, ఉపరితలంలో టెంపరేచర్ చేంజెస్ వస్తాయి. ఈ టెంపరేచర్ చేంజెస్ వలన ఆ ఓషన్ కరెంట్స్లో చేంజెస్ వస్తాయి. అంటే నార్మల్గా ఉండే ఓషన్ కరెంట్స్లా కాకుండా సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, సడన్గా డిక్రీజ్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అలాగే సముద్రంలో మనం చేసే పొల్యూషన్ కూడా ఒక కారణమే. సో వీటిలో ఏ కారణం అయినా అయ్యుండొచ్చు. కాబట్టి ముందే భయపడకుండా బ్రతకండి. ఎందుకంటే మనం అనుకున్నంత మాత్రాన ఏదీ జరగదు, అలాగే అనుకోలేదు అని జరిగేది ఆగదు. వీడియోను ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్.